భారతదేశంలో ఒక దేవాలయం ఉందని, అక్కడ దేవతకు నిజంగానే ఋతుస్రావం అవుతుంది అని మీకు తెలుసా? అక్కడ ప్రార్థించడానికి విగ్రహం ఏమీ లేకుండా కేవలం రక్తస్రావం అవుతున్న ఒక రాయి మాత్రమే ఉంటుందని మీకు తెలుసా? అక్కడ ప్రతి సంవత్సరం సరిగ్గా 3 రోజుల పాటు నది రక్తవర్ణంలోకి మారుతుందని తెలుసా? కామాఖ్య దేవాలయం గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడని అత్యంత దిగ్భ్రాంతికరమైన ప్రశ్నలకు ఈ రోజు మనం ఈ వీడియోలో సమాధానం తెలుసుకోబోతున్నాము. ప్రతి జూన్‌లో ఒక దేవతకు 3 రోజుల పాటు ఎందుకు రక్తస్రావం అవుతుంది? అక్కడ విగ్రహం ఏమీ లేకుండా కేవలం స్త్రీ మర్మాంగం ఆకారంలో ఉన్న రాయి మాత్రమే ఎందుకు ఉంది? ఎవరూ ప్రవేశించలేని ఒక మూసి ఉన్న గదిలో తెల్లని వస్త్రం ఎర్రగా ఎలా మారుతుంది? 25 లక్షల మంది భక్తులు ఆ ఋతుస్రావ రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించడానికి ఎందుకు వస్తారు? ఈ దేవాలయాన్ని ఏ రాక్షసరాజు నిర్మించాడు? మరియు అతను ఆ దేవతతో ఎందుకు ప్రేమలో పడ్డాడు? జంతువులు ఇక్కడికి నడిచి వచ్చి తమ చావును తామే ఎందుకు కొని తెచ్చుకుంటాయి? సంతానం లేని స్త్రీలు ఈ దేవాలయాన్ని దర్శించినంత మాత్రాన గర్భవతులు అవుతారనేది నిజమేనా? కొచ్చి రాజకుటుంబం ఈ దేవాలయం వైపు ఈనాటికి ఎందుకు చూడలేరు? మరియు అన్నిటికంటే ఒక పెద్ద ప్రశ్న, ఇక్కడ ఏం జరుగుతుందో వివరించడంలో విజ్ఞాన శాస్త్రం ఎందుకు విఫలమవుతుంది? ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. కామాఖ్య కేవలం భారతదేశంలోనే అత్యంత రహస్యమైన దేవాలయం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన శక్తిపీఠంగా కూడా ఎందుకు ఉందో మీకు అర్థమవుతుంది. శాస్త్రవేత్తలను సైతం నిశ్శబ్దంగా ఉంచే అతిపెద్ద రహస్యంతో మనం ఈ రోజు ప్రారంభిద్దాం. ప్రతి సంవత్సరం జూన్ నెలలో అస్సాంలో అసాధ్యంగా అనిపించే ఒక సంఘటన జరుగుతుంది. కానీ లక్షలాది మంది ప్రజలు దాన్ని చూస్తారు. ఆ దేవతకు ఋతుస్రావం అవుతుంది. మనం ఈరోజు కథలు లేదా చిహ్నాల గురించి మాట్లాడడం లేదు. నిజంగానే ప్రజలు చూసి, తాకి మరియు నైవేద్యంగా ఇంటికి తీసుకువెళ్లే నిజమైన రక్తం గురించి మాట్లాడుకుంటున్నాము. సరిగ్గా 4 రోజుల పాటు, సాధారణంగా జూన్ 22 నుండి 26 వరకు ఆలయం పూర్తిగా మూసివేయబడుతుంది. ప్రార్థనలు ఉండవు, సందర్శకులు ఉండరు, కనీసం పురోహితుడు కూడా ప్రధాన ప్రార్థనా గదిలోకి ప్రవేశించడు. ఎందుకంటే లోపల దేవత తన నెలసరిని అనుభవిస్తూ ఉంటుంది. దేవి భాగవత పురాణం ప్రకారం ఆ రోజుల్లో భూమాతకే ఋతుస్రావం అవుతుంది. అందుకే దీన్ని అంబుబాచి అని పిలుస్తారు. అంటే నీరు మాట్లాడుతుంది అని అర్థం. మీకు నిజంగా శక్తి పీఠాలపైన, అద్భుతమైన పురాణ గాథలపైన నమ్మకం కలిగి ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే ఒక్క క్షణం కేటాయించి ఈ వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా కామాఖ్య అమ్మవారిపై విశ్వాసం కలిగిన భక్తులందరూ తమ భక్తిని చాటుకుంటూ క్రింద ఉన్న కామెంట్స్ భాగంలో జై కామాఖ్య అని రాయండి. భారతదేశంలో ఆలయాలకి కొదువే లేదు. నిజానికి ఈ దేశంలోని ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పర్వత శిఖరం పైన ఏదో ఒక దైవం కొలువై ఉంటుంది. అయితే ఈ రోజు నేను మీతో చెప్పబోయే ఆలయ కథ సాధారణమైనది కాదు. అస్సాంలోని గౌహతిలో నీలాచల్ కొండలపైన ఉన్న కామాఖ్య ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం కన్నా ఇది ఒక శక్తివంతమైన శక్తిపీఠము. ఇది ఒక గాఢమైన రహస్యము. దీనిని నిజంగా అర్థం చేసుకోవడానికి విశ్వాసం మాత్రమే కాదు, అపారమైన ధైర్యం కూడా అవసరం. ఎందుకంటే ఈ ఆలయంలో మీరు చూడటానికి దేవత యొక్క అందమైన విగ్రహం ఏదీ కనిపించదు. ఇక్కడ సింహంపై ఆసీనురాలై దేవత లేదు. చేతుల్లో ఆయుధాలు ధరించిన విగ్రహం లేదు. ఇక్కడ పూజించబడేది యోని, ఆ దివ్యమైన యోని. సమాజంలో ఎన్నోసార్లు దాచడానికి ప్రయత్నించిన అదే యోని. అయినప్పటికీ కామాఖ్యలో దీని సృష్టికి మరియు జీవానికి అత్యంత పవిత్రమైన చిహ్నంగా పూజిస్తారు. ఆలయ గర్భగృహంలోకి దిగుతున్న కొద్దీ వెలుతురు మసకబారడం మొదలవుతుంది. మెట్లు కిందికి దారి తీస్తాయి మరియు వాతావరణం ఒక విచిత్రమైన చల్లదనం మరియు తేమను సంతరించుకుంటుంది. ఇక్కడ యోని ఆకారంలో ఒక సహజ శిలా నిర్మాణం ఉంటుంది. దానిపై నుండి నీరు నిరంతరం ప్రవహిస్తుంది. ఈ రోజు వరకు ఈ నీటి మూలాన్ని ఎవరూ వివరించలేకపోయారు. ఇక్కడ పైపులు లేవు, కనిపించే ఊటలు లేవు. అయినా నీరు ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. స్థానికులు దీనిని అమ్మవారి దివ్య అనుగ్రహంగా భావిస్తారు. శాస్త్రవేత్తలు మౌనం వహిస్తూ ఉండగా భక్తులు తలలు వంచుకొని వినయంగా ఈ రహస్యాన్ని అంగీకరిస్తారు. 51 శక్తిపీఠాలలో కామాఖ్య ఆలయం అత్యంత రహస్యమైనదిగా, అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇది శక్తి, దివ్య స్త్రీ స్వరూపము. ఆమె ఆయుధాల కోసం కాకుండా జీవాన్ని ప్రసాదించే ఆమె సహజ శక్తి కోసం పూజించబడే ప్రదేశం. అందుకే ఈ ఆలయం సాధారణ భక్తులను మాత్రమే కాకుండా తాంత్రికులను, ఆధ్యాత్మిక అన్వేషకులను మరియు సిద్ధులను కూడా ఆకర్షిస్తుంది. కొందరు ఇక్కడికి మోక్షం కోసం వస్తే మరికొందరు శక్తి కోసం వస్తారు. ఒక విషయం మాత్రం ఖచ్చితం, ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారెవరూ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లరు.
వారు కంటికి కనిపించే ఫలాన్ని పొందుతారు, లేదా తమ అంతరంగంలో లోతుగా నిగూఢంగా ఉన్న సత్యాన్ని కనుగొంటారు. కామాఖ్య ఆలయపు రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకోవాలి అంటే మనం కాల ప్రవాహానికి ఎదురుగా ప్రయాణించాలి. దేవతలు భూమిపై సంచరించిన యుగానికి ఒకే ఒక్క నిర్ణయం సమస్త విశ్వపు గతిని మార్చివేయగలిగిన కాలానికి మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. ఈ కథ పరమశివుడు మరియు సతీదేవితో ప్రారంభమవుతుంది. వారి కలయిక స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకగా నిలిచింది. అయినప్పటికీ ఇదే ప్రేమ ఒక పెను సంఘర్షణకు మూల కారణమైంది. సతీదేవి తండ్రి దక్షుడు అహంకారంతో నిండిన ఒక వ్యక్తి. తన వంశం పట్ల, తన ప్రతిష్ట పట్ల అపారమైన గర్వం కలిగిన చక్రవర్తి అతను. శివుని సన్యాస జీవన విధానాన్ని అతను అంగీకరించలేకపోయాడు. దక్షుని దృష్టిలో శివుని భస్మలేపిత శరీరం, జటాజూటం మరియు కఠోర తపస్సు అవమానంతో సమానమే తప్ప మరొకటి కాదు. ఇదే అహంకారంతో రాజు దక్షుడు ఒక మహాయాగాన్ని ఏర్పాటు చేశాడు. దేవతలకు ఆహ్వానాలు పంపాడు. ఋషులు, మునులు అందరూ ఆహ్వానించబడ్డారు. అయితే అతిథుల జాబితా నుండి పరమశివుణ్ణి ఉద్దేశపూర్వకంగా మినహాయించారు. అలాగే ఆయన కుమార్తె అయిన సతీదేవిని కూడా ఆహ్వానించలేదు. సతీదేవి హృదయం ముక్కలైపోయింది. ఆహ్వానం లేకపోయినా ఆమె తన తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞశాలకు చేరుకుంది. అక్కడ ఆమె చూసిన దృశ్యం ఏ భార్యకు భరించలేనిది. దక్షుడు ఒక బహిరంగ వేదికపై పరమశివుణ్ణి అందరి ముందు అవమానిస్తున్నాడు. సతీదేవి నిరసనగా తన గలం వినిపించింది, కానీ ఆమె మాటలు ఎవరికీ చెవికెక్కలేదు. ఆ క్షణంలోనే సతీదేవి ఒక సత్యాన్ని గ్రహించింది. ఎక్కడైతే గౌరవం ఉండదో అక్కడ జీవితానికి ఎటువంటి అర్థమూ ఉండదు. అలా యజ్ఞకుండంలోని అగ్నిజ్వాలలకే ఆమె తనను తాను ఆహుతి చేసుకుంది. ఈ వార్త శివునికి చేరినప్పుడు లోకం కంపించిపోయింది. శివుని ఆగ్రహం కాలదేశాల హద్దులను దాటిపోయింది. ఆయన సతీదేవి నిర్జీవ శరీరాన్ని తన చేతుల్లోకి తీసుకుని తాండవం అంటే విశ్వ విధ్వంస నృత్యాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. ఆకాశం బద్దలైనట్లు అనిపించింది. భూమి కంపించడం మొదలైంది. విశ్వం పూర్తిగా నాశనం కాకుండా కాపాడటానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సతీదేవి శరీరపు 51 భాగాలు భూమిపై పడ్డాయి. ఆ భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో ఆయా ప్రదేశాల్లో శక్తిపీఠాలుగా వెలిశాయి. సతీమాత యొక్క యోని ఏ ప్రదేశంలో అయితే పడిందో సరిగ్గా ఆ స్థలమే కామాఖ్య శక్తిపీఠం ఆవిర్భావానికి వేదికగా నిలిచింది. ఈ క్షేత్రం కేవలం ఆరాధనకు మాత్రమే కాక సృష్టి ప్రక్రియకే ఒక కేంద్రంగా రూపుదిద్దుకుంది. సరిగ్గా ఇక్కడే మాతా కామాఖ్య ప్రస్థానం ప్రారంభమైంది. ఈ ప్రస్థానం నేటికి విశ్వానికి, రహస్యానికి మరియు శక్తికి ఒక ప్రతీకగా నిలిచి ఉంది. సతీమాత ఆత్మత్యాగం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు కేవలం ఒక దేవత మరణానికి సంబంధించినవి మాత్రమే కావు. అవి సమస్త విశ్వ సమతుల్యతలనే చిన్నాభిన్నం చేసినంతటి తీవ్రమైనవి. సతీమాత వియోగంతో తీవ్ర వేదనకు లోనైన పరమశివుడు ఈ లోక వ్యవహారాల నుండి తనను తాను ఉపసంహరించుకున్నాడు. ఆయన నీలాచల పర్వత సమీపంలోని ఉమానంద క్షేత్రంలో గాఢమైన సమాధి స్థితిలోకి నిమగ్నమయ్యారు. ఆయన నేత్రాలు మూసుకునే ఉండిపోయాడు. అయినప్పటికీ అతని అంతరంగంలోని దుఃఖం సమస్త విశ్వంపై తీవ్రంగా, భారంగా పరిణమించింది. సరిగ్గా ఈ తరుణంలోనే ఒక కొత్త సంక్షోభం తలెత్తింది. తారకాసురుడు అనే ఒక అసురుడు కఠోర తపస్సు ఆచరించి బ్రహ్మదేవుని నుండి తనకు అజేయత్వం కల్పించే వరాన్ని పొందాడు. దీనితో 3 లోకాలలోనూ అల్లకల్లోలం, అరాచకం చెలరేగాయి. దేవతలు మార్గదర్శనం కోసం విష్ణుమూర్తిని ఆశ్రయించారు. తారకాసురుడిని కేవలం శివుని కుమారుడు మాత్రమే సంహరించగలడని వారికి సమాధానం లభించింది. అయితే శివుడు గాఢమైన సమాధి స్థితిలో నిమగ్నమై ఉన్నాడు. తత్ఫలితంగా దేవతలు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. శివుని సమాధిని భగ్నం చేయడానికి వారు కామదేవుణ్ణి పంపారు. ప్రేమకు, ఆకర్షణకు అధిపతి అయిన కామదేవుడు తన పుష్పబాణాలను ధరించి అక్కడికి చేరుకున్నాడు. శివునిపై ఒక ప్రేమ బాణాన్ని సంధించాడు. శివుని సమాధి భగ్నమైంది. కానీ అదే క్షణంలో శివుని 3వ కన్ను తెరుచుకుంది. ఒక్క క్షణంలో కామదేవుడు భస్మమైపోయాడు. ఆ విషాదం నలుదిశలా వ్యాపించింది. కామదేవుని భార్య రతి చేసిన విలాపాలు దేవతల ప్రార్థనలతో కలిసి చివరకు శివుని హృదయాన్ని తాకాయి. శివుని ఆగ్రహం చల్లారింది. ఆయన కామదేవునికి తిరిగి ప్రాణం పోశాడు. కానీ అతని పూర్వపు సుందర రూపాన్ని మాత్రం తిరిగి ప్రసాదించలేదు. అప్పుడు కామదేవుడు మరియు రతి ఒక చివరి ప్రార్థన చేశారు.
ఓ మహాదేవా, సౌందర్యం లేని జీవితం నిష్ప్రయోజనం. ఆ క్షణంలో శివుడు ఒక షరతు విధించాడు. సతీదేవి యోని భాగం పడిన పవిత్ర స్థలమైన నీలాచల పర్వతంపై ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించమని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. కామదేవుడు ఆ షరతును అంగీకరించాడు. విశ్వకర్మ దేవుని సహాయంతో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఆ ఆలయం లోపల భైరవుడు మరియు 64 మంది యోగినుల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. అది ఆధ్యాత్మిక సాధనలకు ఒక శక్తివంతమైన కేంద్రంగా రూపుదిద్దుకుంది. కామదేవుని తపస్సు ఫలించింది. అతను తను కోల్పోయిన సౌందర్యాన్ని తిరిగి పొందాడు. ఈ విధంగా కామాఖ్య ఆలయం ఆవిర్భవించింది. ప్రేమ, శాపాలు, తపస్సు మరియు సృష్టి ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా ముడిపడి ఉన్న ఒక పవిత్ర క్షేత్రం కామాఖ్య క్షేత్రం. సరిగ్గా ఈ ప్రదేశం నుండే కామాఖ్య కేవలం ఒక శక్తిపీఠంగానే కాకుండా మరియు సిద్ధి, విజయాలకు సంబంధించిన ఒక అత్యున్నత కేంద్ర బిందువుగా వెలుగొందింది. అయినప్పటికీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆ తర్వాతి యుగాలలో ఈ పుణ్యభూమి మరింతగా నిగూఢ రహస్యాలతో నిండిపోవడం విధి నిర్ణయంగా మారింది. కాలాలు మారాయి, యుగాలు గడిచాయి. అయినా నీలాచల కొండ మహిమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ కొండపైనే ఒకప్పుడు నరకాసురుడు అనే ఒక అసురరాజు పరిపాలన సాగించేవాడు. తొలుత నరకాసురుడు కామాఖ్యామాతకు పరమ భక్తుడిగా ఉండేవాడు. అతను ప్రతిరోజు ఆలయాన్ని సందర్శించి కఠోర తపస్సు ఆచరిస్తూ బలం మరియు శక్తి కోసం అమ్మవారి ఆశీస్సులు కోరేవాడు. కానీ ఒక నానుడి ఉంది కదా, భక్తిలో అహంకారం చోటు చేసుకున్నప్పుడు అది నిజమైన భక్తిగా మిగలదు. అది కేవలం ఒక కోరికగా మారిపోతుంది. క్రమంగా నరకాసురుడు తాను సాక్షాత్తు అమ్మవారితో సమానుడిగా భ్రమకు లోనయ్యాడు. తన శక్తి మదంతో ఉన్మత్తుడై ఎవరూ కలలో కూడా ఊహించలేని ఒక అత్యంత సాహసోపేతమైన ఆలోచన చేశాడు. నరకాసురుడు కామాఖ్యామాతను వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు. అమ్మవారు చిరునవ్వు నవ్వింది. కానీ అతనికి నేరుగా సమాధానం ఇవ్వలేదు. దానికి బదులుగా ఆమె ఒక షరత్తు విధించింది. నువ్వు నన్ను వివాహం చేసుకోవాలి అంటే కేవలం ఒక్క రాత్రిలోనే నీలాచల కొండ శిఖరం వరకు మెట్ల మార్గాన్ని నిర్మించాలి. ఒక విషయం బాగా గుర్తుంచుకో, తెల్లవారుజామున కోడి కూసే క్షణం లోపలే నీ పని పూర్తి కావాలి. అప్పుడు నరకాసురుడు ఆ సవాలును స్వీకరించాడు. అతని భారీ సైన్యం ఆ రాత్రంతా పనిలో నిమగ్నమైంది. రాళ్లను చెక్కారు, మెట్లను తీర్చిదిద్దారు. రాత్రి గడిచే కొద్దీ నరకాసురుని పని పూర్తి కావడానికి దగ్గర పడుతుంది. అయితే నరకాసురుడు తన షరతును నెరవేర్చడంలో నిజంగానే విజయం సాధించవచ్చని అమ్మవారు గ్రహించారు. సరిగ్గా ఆ క్షణంలోనే తన దివ్యమైన మాయాశక్తితో అమ్మవారు ఒక కోడిని సమయానికి ముందే కూసేలా చేశారు. ఆ కోడి కూత వినగానే నరకాసురుడు స్తంభించిపోయాడు. తాను ఓడిపోయానని అతను భావించాడు. అసంపూర్ణంగా మిగిలిన ఆ మెట్ల మార్గాన్ని వదిలేసి తీవ్రమైన ఆగ్రహంతో వెనుతిరిగాడు. కొంతసేపటి తర్వాత అతనికి అసలు నిజం బోధపడింది. అమ్మవారు తనను ఒక ఉపాయంతో ఓడించిందని అతను గ్రహించాడు. ఆగ్రహంతో రగిలిపోతూ నరకాసురుడు ఒక కఠోర ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు నుండి ఎవరూ అసలు కామాఖ్యామాత దర్శనం చేసుకునేందుకు అనుమతించబడలేదు. నేటికి కామాఖ్యను సందర్శించుకునే భక్తులు ఆ అసంపూర్ణ మెట్ల మార్గాన్ని చూడవచ్చు. ప్రస్తుతం అది మేఖేలౌస్ మార్గంగా పిలువబడుతుంది. అంతేకాకుండా ఆ కోడిపుంజు కూసిన ప్రదేశం, ఆ తర్వాత నరకాసురుడు దాన్ని సంహరించిన చోటు ఈనాటికి కుకురకటగా ప్రసిద్ధి చెంది ఉంది. ఈ అసంపూర్ణంగా మిగిలిన మెట్ల దారి ఒక శాశ్వత సత్యాన్ని గుర్తు చేస్తుంది. భక్తి ఎప్పుడైతే అహంకారంగా మారుతుందో దాని అంతిమ ఫలితం తప్పక అసంపూర్ణంగానే మిగిలిపోతుంది అని. నరకాసురుని అహంకారం మరియు అతని భయానక పాలన కారణంగా నీలాచల కొండలపై ఉన్న భూమి అంతా తీవ్రమైన బాధతో బరువెక్కిపోయింది. అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లే మార్గం సాధారణ భక్తులకు దాదాపుగా దుర్లభమైపోయింది. సరిగ్గా ఇటువంటి క్లిష్ట సమయంలోనే మహర్షి వశిష్ఠుడు ఈ పవిత్ర క్షేత్రానికి విచ్చేశారు. మహర్షి వశిష్ఠుడు ఏమాత్రం సాధారణ ఋషి కాదు. ఆయన ఒక గొప్ప మహర్షి, సర్వసిద్ధులు పొందినవాడు, జ్ఞానోదయం కలిగినవాడు మరియు తీవ్ర తపస్సులో నిమగ్నమైనవాడు. ఆయన లక్ష్యం ఒక్కటే, అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకోవడం మరియు ఆమె అనుగ్రహాన్ని పొందడం. అయితే నరకాసురుని ఆజ్ఞల మేరకు మహర్షి వశిష్ఠుణ్ణి ఆలయం సమీపానికి కూడా రానియకుండా అడ్డుకున్నారు. ఇది కేవలం ఒక ఋషికి జరిగిన అవమానం మాత్రమే కాదు, సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికే జరిగిన అవమానం. మహర్షి వశిష్ఠుడు నరకాసురునికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఆయన నరకాసురుని ఇలా హెచ్చరించారు, నువ్వు ఎవరితో తలపడుతున్నావో ఆ శక్తి యొక్క గొప్పతనాన్ని
నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఈ భూమి అమ్మవారికి చెందినది. ఆమె ఆరాధనను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. అయినప్పటికీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన నరకాసురుడు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. అమ్మవారి పట్ల భక్తులు చూపే భక్తిని భగ్నం చెయ్యాలన్న తన సంకల్పాన్ని విడనాడటానికి అతను నిరాకరించాడు. ఆ క్షణంలోనే మహర్షి వశిష్ఠుని సహనం హద్దులు దాటిపోయింది. ఆయన నరకాసురునిపై ఒక భయంకరమైన శాపాన్ని ప్రయోగించారు. చివరికి నరకాసురుడు శ్రీ మహావిష్ణువు అవతారం చేతిలో సంహరించబడతాడని, అలాగే అమ్మవారు ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతుందని ఆయన శపించారు. ఆ శాప ప్రభావం తక్షణమే కనిపించింది. భయంతో వణికిపోతూ నరకాసురుడు ఆలయ గర్భగుడిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళగా అక్కడ అమ్మవారి పవిత్ర పీఠమైన యోనిపీఠం అదృశ్యమైపోవడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. నీలాచల కొండ ఒక్కసారిగా నిర్జనంగా కళావిహీనంగా మారిపోయింది. కొంతకాలం తర్వాత ఆ శాపం ప్రకారం నరకాసురుడు సంహరించబడ్డాడు. అయితే అమ్మవారు అప్పటికే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అమ్మవారిని తిరిగి రప్పించడానికి దేవతలు మరియు మహర్షులు తీవ్రంగా ప్రయత్నించారు. ఫలితంగా వశిష్ఠ మహర్షిని మరొకసారి జోక్యం చేసుకోవలసిందిగా ఆహ్వానించారు. అప్పుడు వశిష్ఠుడు ఇలా ప్రకటించాడు: ఈ క్షణం నుండి ఈ పుణ్యభూమిపై అమ్మవారి అనుగ్రహాన్ని సాంప్రదాయ పద్ధతుల ద్వారా పొందడం సాధ్యం కాదు. ఇకపై ఇక్కడ అమ్మవారి ఆరాధన కేవలం వామాచార సంప్రదాయం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కామాఖ్య ఆలయంలో వామాచార మరియు బలి ఆచారాల ఆవిర్భావం సరిగ్గా ఈ సందర్భంలోనే జరిగింది అని విశ్వసిస్తారు. ఈ మార్గం పైకి చూస్తే కఠినంగా అనిపిస్తుంది, కానీ దీని నిజమైన ఉద్దేశం అంధకారం కాదు. తనలోనే అంతర్లీనంగా ఉన్న దివ్యశక్తిని సాక్షాత్కరించుకోవడమే దీని పరమలక్ష్యం. ఈ విధంగా అమ్మవారు కామాఖ్య ఈ పవిత్ర క్షేత్రంలో మరొకసారి తన స్థానాన్ని అధిష్ఠించింది. అయితే ఈ పుణ్యభూమి కేవలం విశ్వాసానికి సంబంధించిన ఒక సాధారణ ఆలయంగా కాకుండా ఆధ్యాత్మిక సాధనకు ఒక కఠోర పరీక్షా క్షేత్రంగా రూపుదిద్దుకుంది. అప్పటి నుండి కామాఖ్య ఒక శక్తిపీఠంగా, దివ్యశక్తికి నిలయంగా విలసిల్లుతుంది. ఇక్కడ భక్తి మార్గం అత్యంత కఠినమైనదే అయినప్పటికీ దాని ద్వారా లభించే ఆధ్యాత్మిక ఫలితాలు మాత్రం అత్యంత లోతైనవిగా, మహోన్నతమైనవిగా ఉంటాయి. పురాణాల పొగమంచు విడిపోగా కామాఖ్య ఆలయ చరిత్ర రాజులు మరియు యుద్ధాలతో కూడిన ఒక నూతన శకంలోకి అడుగుపెట్టింది. ఈ కాలంలో ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా అధికారం, రాజకీయాలు మరియు సంఘర్షణలకు ఒక సాక్షిగా నిలిచింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అసలు కామాఖ్య ఆలయం ఏ నిర్దిష్ట కాలంలో నిర్మించబడింది అనే దానికి సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు కూడా లేవు. అయితే మనకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలు ప్రధానంగా కోచ్ వంశానికి సంబంధించినవి. 16వ శతాబ్దంలో అస్సాం మరియు కామరూప ప్రాంతాలపై కోచ్ వంశం తన ఆధిపత్యాన్ని చెలాయించింది. కోచ్ వంశస్థాపకుడిగా రాజు విశ్వసింహుడు కీర్తించబడ్డాడు. ఆయన శివ మరియు దుర్గాదేవతలకు పరమభక్తుడు. అలాగే కామాఖ్య మాతపై అచంచలమైన విశ్వాసం కలిగినవాడు. ఒక సైనిక దండయాత్ర సమయంలో తన సోదరుడు మరియు సహచరుల నుంచి విడిపోయినప్పుడు నీలాచల కొండపై ఆయనకు ఒక దైవ సంకేతం లభించిందని ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది. ప్రయాణ బడలికతో ఒక మర్రి చెట్టు నీడన విశ్రమిస్తూ ఉండగా ఒక వృద్ధురాలు ఆయన వద్దకు వచ్చి ఈ ప్రదేశం ఆధ్యాత్మికంగా జాగృతమై ఉంది అని చెప్పింది. వెంటనే రాజు విశ్వసింహుడు ఒక గంభీరమైన ప్రతిజ్ఞ చేశాడు. తాను కోల్పోయిన బంధువులతో తిరిగి కలిసినట్లయితే సరిగ్గా ఆ ప్రదేశంలోనే ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తానని ఆయన శపథం చేశాడు. ఆయన కోరిక నెరవేరింది. తదనంతర కాలంలో జరిగిన తవ్వకాలలో అసలు కామాఖ్య పీఠం యొక్క పునాది బయటపడింది. ఈ పీఠాన్నే కామదేవుడు స్వయంగా స్థాపించాడు అని విశ్వాసం. ఈ పునాది ఆధారంగా క్రీస్తు శకం 1535లో ఆలయం పునర్నిర్మించబడింది. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి ఒక్క ఇటుకలోనూ ఒక రత్తి అంటే బంగారం యొక్క ఒక చిన్న తూకం పొందుపరచాలని రాజు ఆదేశించారని చెప్తారు. అయితే ఈ శాంతియుత కాలం ఎంతో కాలం నిలవలేదు. రాజు విశ్వసింహుడు మరణించిన తర్వాత బెంగాల్ మొఘల్ గవర్నర్ అయిన సులేమాన్ కర్రాని ప్రధాన సైన్యాధిపతి కాలాపహార్ ఒక విధ్వంసక దండయాత్రను ప్రారంభించి కామాఖ్య ఆలయంతో సహా అనేక ఆలయాలను నేలమట్టం చేశాడు. ఆలయం పూర్తిగా శిథిలమైపోయింది. ఆ శక్తిపీఠం మరోసారి నిర్మానుషంగా మారిపోయింది. ఆ తర్వాత కోచ్ రాజు నరనారాయణుడి పాలన ప్రారంభమైంది. తన సోదరుడు చిలారాయితో కలిసి క్రీస్తు శకం
1560లో ఆలయ పునర్నిర్మాణ బాధ్యతను చేపట్టారు. ఈ సందర్భంలో ఆలయాన్ని విశిష్టమైన నీలాచల శైలి వాస్తుకళలో నిర్మించారు. ఈ నిర్మాణ శైలి నేటికీ మనకు దర్శనమిస్తుంది. ఆ తదనంతరం సుతీఫా మరియు గదాధర్ సింహ వంటి అస్సాం రాజులు కూడా ఈ ఆలయ పరిరక్షణకు మరియు పోషణకు గణనీయమైన కృషి చేశారు. ఈ విధంగా కామాఖ్య ఆలయం ఎన్నోసార్లు ధ్వంసమై మళ్లీ మళ్లీ పునర్నిర్మించబడింది. అయినప్పటికీ దాని అంతర్గత ఆధ్యాత్మిక శక్తి మాత్రం ఏమాత్రం తగ్గకుండా అలాగే నిలిచి ఉంది. బహుశా దీనికి కారణం ఈ ఆలయం రాళ్లపై కాకుండా విశ్వాసంపై నిలిచి ఉండడమే కావచ్చు. కామాఖ్య ఆలయం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మరియు దీనిలోని అత్యంత విస్మయపరిచే విశేషం అంబుబాచి మేళ. ఈ సమయంలోనే అమ్మవారు ఋతుక్రమ దశలో ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో అస్సాంలో వర్షాకాలం ప్రారంభంగానే కామాఖ్య ఆలయ ద్వారాలను 3 రోజుల పాటు మూసివేస్తారు. ఈ 3 రోజుల పాటు ఆలయంలో ఎటువంటి పూజలు, హారతులు లేదా అమ్మవారి దర్శనం జరగవు. ఈ 3 రోజులు కామాఖ్య మాత స్వయంగా విశ్రాంతి తీసుకుంటుంది అని చెప్తారు. సహజంగా ఋతుక్రమ సమయంలో ఒక స్త్రీకి విశ్రాంతి తీసుకునే హక్కు ఎలా ఉంటుందో అలాగే ఈ సమయంలో అమ్మవారు కూడా సృష్టి ప్రక్రియ అనే విశ్వలీన కార్యంలో నిమగ్నమై ఉంటారు. ఆలయ గర్భగుడిలో ఒక తెల్లని వస్త్రాన్ని పరుస్తారు. 3 రోజుల తర్వాత అంటే 4వ రోజున ఆలయ ద్వారాలను తిరిగి తెరిచినప్పుడు ఆ వస్త్రం ఎర్రగా తడిగా మారి ఉండటం కనిపిస్తుంది. ఈ వస్త్రాన్ని అంబుబాచి వస్త్రం లేదా రక్త వస్త్రం అని పిలుస్తారు. ఈ వస్త్రం యొక్క చిన్న చిన్న ముక్కలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ప్రజలు ఈ ముక్కలను తమ ఇళ్లలో రక్షణకు మరియు అదృష్టానికి చిహ్నాలుగా భద్రపరుచుకుంటారు. అయితే ఇది అక్కడ అంత పెద్ద రహస్యం కాదు. అత్యంత లోతైన ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. సరిగ్గా ఈ రోజుల్లోనే బ్రహ్మపుత్ర నది నీరు ఎందుకు ఎర్రగా మారుతుంది? అస్సాం నేలలో ఇనుము శాతం అధికంగా ఉండటమే దీనికి కారణమని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరొక వివరణ ప్రకారం నీలాచల కొండ యొక్క భౌగోళిక మార్పులో సిన్నాబార్ అంటే పాదరసం సల్ఫైడ్ అధికంగా ఉండటమే దీనికి కారణం కావచ్చు అని చెప్తారు. వర్షాకాలంలో నదిలో నీటి మట్టం పెరిగే కొద్దీ ఈ ఎర్రని కణాలు నీటిలో కరిగిపోతాయి. అయినప్పటికీ ఒక ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. ఇది కేవలం ఒక సహజ దృగ్విషయం మాత్రమే అయితే ఈ సంఘటన సరిగ్గా ఆ 3 నిర్దిష్ట రోజుల్లోనే ఎందుకు సంభవిస్తుంది? సరిగ్గా ఈ కారణంగానే లక్షలాది మంది సాధువులు మరియు భక్తులు ఈ 3 రోజుల వ్యవధిలో కామాఖ్యకు పోటెత్తుతారు. ఈ రోజుల్లో ఆచరించే ఆధ్యాత్మిక సాధనలు సాధారణ రోజుల్లో చేసే సాధనల కంటే కూడా అనేక రెట్లు అధిక ఫలితాలను ఇస్తాయని విస్తృతంగా విశ్వసిస్తారు. అంబుబాచి మేళా అనేది కేవలం ఒక జాతర మాత్రమే కాదు. ఇది ప్రకృతికి మరియు దివ్య స్త్రీ శక్తికి మధ్య ఉన్న గాఢమైన సన్నిహిత సంబంధానికి ప్రతీకగా జరుపుకునే ఒక ఉత్సవం. సమాజం తరచుగా అపవిత్రంగా భావించే ఈ విషయమే వాస్తవానికి సృష్టికి మూలం కావచ్చునని ఇది మనకు బోధిస్తుంది. బహుశా అందుకే కామాఖ్య ఉత్సవం శతాబ్దాల క్రితం ఎంత మిస్టరీగా ఉండేదో నేటికి అంతే మిస్టరీగా కొనసాగుతుంది. మనం కామాఖ్య ఆలయం గురించి మాట్లాడేటప్పుడు కేవలం భక్తి మరియు విశ్వాసంపై మాత్రమే దృష్టి సారించి చేసే చర్చ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే కామాఖ్యకు మరొక కోణం కూడా ఉంది. అది జంతుబలి మరియు ప్రజలు తరచుగా మౌనం వహించడానికి ఇష్టపడే కొన్ని సత్యాలకు సంబంధించిన కోణం. కామాఖ్య ఆలయం తంత్ర సాధనకు అత్యున్నత కేంద్రంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించే సాధువులు మరియు తాంత్రికులలో చాలా మంది సాధారణ వ్యక్తులు కారు. కొందరు మోక్షాన్ని కోరుకుంటే మరికొందరు సామాన్యుల అవగాహనకు అందని అతీత శక్తులను అన్వేషిస్తారు. ఇక్కడ ఆచరించే ఒక ప్రాచీన సంప్రదాయం జంతుబలి. ప్రతిరోజు ఆలయ ద్వారాలు తెరిచే ముందు ఒక మేకను బలిస్తారని చెప్తారు. ఈ ఆచారం పూర్తయిన తర్వాతే అమ్మవారి దర్శనం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ బలిని క్రూరమైన చర్యగా కాకుండా సాంప్రదాయంలో ఒక అంతర్భాగంగానే పరిగణిస్తారు. ఇక్కడ కేవలం మగ జంతువులను మాత్రమే బలి ఇస్తారు. ఆడ జంతువులను బలి ఇవ్వడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఈ బలి ఆచారం జీవం మరియు మరణం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతకు ప్రతీక అని విశ్వసిస్తారు. కొందరు దీన్ని భక్తిపూర్వక చర్యగా భావిస్తే మరికొందరు దీన్ని కేవలం మూఢనమ్మకంగా కొట్టిపారేస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఈ బలుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఒక నిర్దిష్ట ప్రదేశం ఉంది. బలి సమయంలో జంతువుల తల నరకడాన్ని ఏ భక్తుడైతే ప్రత్యక్షంగా చూస్తాడో ఆ భక్తుడు ఆ సంవత్సరం పొడవునా సమస్త దురదృష్టాల నుండి రక్షణ పొందుతాడు అని చెప్తారు. సరిగ్గా ఈ సందర్భంలోనే ఆ ప్రదేశాన్ని ఆవరించి ఉన్న భయం మరియు మిస్టరీ మరింత తీవ్రమవుతాయి. కామాఖ్య క్షేత్రంలో
వశీకరణ పూజా విధానానికి కూడా ఒక విశేష ప్రాముఖ్యత ఉంది. ఆలయ రాళ్ల నుండి సహజ సిద్ధంగా ఊరే ఎరుపు రంగు కుంకుమను కామియా లేదా వశీకరణ సింధూరం అని పిలుస్తారు. విజయం, ప్రేమ మరియు ప్రభావం తమకు సిద్ధించాలని ఆశిస్తూ భక్తులు ఈ పవిత్ర పదార్థాన్ని తమతో పాటు తీసుకువెళ్తారు. అయితే వీటన్నింటిలోనూ అత్యంత భయంకరమైన సత్యం మానవ బలులకు సంబంధించిన గాథలతో ముడిపడి ఉంది. కామాఖ్య ఆలయానికి సంబంధించిన అనేక గాథలలో పూజారి కెందుకలాయ్ రాజు నరనారాయణల కథ గురించి ఈరోజు తెలుసుకుందాము. ఆ కాలంలో కామాఖ్య ఆలయ ప్రధాన పూజారిగా కెందుకలాయ్ ఉండేవారని చెప్తారు. ఆయన సాధారణ పూజారి కాదు. ఆయన భక్తి ఎంత గాఢమైనది అంటే సాక్షాత్తు కామాఖ్య మాతే ఆయనతో సంభాషిస్తుందని ప్రజలు నమ్మేవారు. రాత్రివేళ ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత కెందుకలాయ్ తన కళ్ళకు గంతలు కట్టుకొని అమ్మవారికి ఒక ప్రత్యేకమైన పూజా క్రతువును నిర్వహించేవారు. మంత్రోచ్చాటనలు, స్తోత్ర గానాలు మరియు తీవ్రమైన ఆధ్యాత్మిక సాధనల నడుమ అమ్మవారు ప్రత్యక్ష రూపంలో దర్శనమిచ్చేవారని స్థానిక ఐతిహ్యం చెబుతుంది. ఒకరోజు తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన ఒక తల్లి తన చిన్న కుమార్తె నిర్జీవ దేహాన్ని ఒడిలో పెట్టుకుని కెందుకలాయి వద్దకు వచ్చింది. ఆమె కళ్ళల్లో కేవలం ఒక్క ఆశ మాత్రమే ఉంది, కామాఖ్య మాత యొక్క దైవకృప. మొదట్లో కెందుకలాయ్ అందుకు నిరాకరించారు. అయితే ఆ స్త్రీ యొక్క అచంచలమైన విశ్వాసం చివరికి ఆయన మనసును మార్చింది. ఆయన ఆ చిన్నారిని అమ్మవారి పవిత్రమైన రాతిపీఠంపై ఉంచి ప్రార్థన చేశారు. ఆ క్షణమే ఒక అద్భుతం జరిగింది. ఆ చిన్నారి తిరిగి ప్రాణం పోసుకుంది. ఈ సంఘటన నగరమంతటా కార్చిచ్చులా వ్యాపించింది. త్వరలోనే అది రాజు నరనారాయణుడి చెవిన పడింది. రాజు స్వయంగా అమ్మవారిని కళ్ళారా చూడాలని తీవ్రంగా అభిలాషించారు. అయితే అమ్మవారు కేవలం ప్రధాన పూజారికి మాత్రమే ప్రత్యక్షంగా దర్శనమిస్తారు అనేది ఒక కఠినమైన, ఉల్లంఘించలేని నియమం. రాజు పట్టుదలకు తలొగ్గి కెందుకలాయ్ ఒక పరిష్కార మార్గాన్ని సూచించారు. గర్భగుడి గోడకు ఒక చిన్న రంధ్రం ద్వారా రాజు అమ్మవారిని దర్శించుకోవచ్చని చెప్పారు. ఆ రాత్రి పూజా ప్రారంభం కాగానే అమ్మవారు యథావిధిగా ప్రత్యక్షమయ్యారు. అయినప్పటికీ తనపై ఒక మోసం జరిగిందని ఆమె వెంటనే గ్రహించింది. ఆ గ్రహించిన అమ్మవారు నరనారాయణ రాజును శపించింది. అతని వంశస్థులు ఎవరైనా ఈ పవిత్ర ప్రదేశంలోకి అడుగు పెడితే వారికి సంపూర్ణ వినాశనం తప్పదని శాసించింది. భయంతో వణికిపోతూ ఆ రాజు వెంటనే కామాఖ్య ప్రాంతం నుండి పారిపోయాడు. నేటికి ఈ ప్రాంతం గుండా వెళ్లేటప్పుడు అతని వారసులు తమ కళ్ళను మూసుకుంటారని చెప్తారు. అయితే ఈ శిక్ష అక్కడితో ముగియలేదు. కొన్ని కథల ప్రకారం ఆ అమ్మవారు కెందుకలై తలను నరికివేసిందని, ఇతర కథల ప్రకారం అతను రాయిగా మారిపోయాడు అని తెలియచేస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఎంత లోతైనదో ఆమె ప్రవర్తన నియమావళి కూడా అంతే కఠినమైనది. కామాఖ్యలో భక్తి అంటే ప్రేమ, కానీ నియమాలు మాత్రం మార్పులేనివి. కామాఖ్య ఆలయాత్ర కేవలం ఇక్కడికి చేరుకోవడంతోనే ముగిసిపోదు. దానికి బదులుగా దాని అత్యంత లోతైన అధ్యాయం సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే కామాఖ్య కేవలం ఒక దేవత కాదు, ఆమెను సర్వోన్నత శక్తి అయిన మహాశక్తికి ముఖద్వారంగా భావిస్తారు. కామాఖ్య అనేది అమ్మవారి 10 అత్యంత ఉగ్రమైన మరియు శక్తివంతమైన అవతారాలు సహజీవనం చేసే పవిత్ర స్థలం. వీటిని దశమహావిద్యలు అని పిలుస్తారు. ఈ 10 మహావిద్యలు కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతంగి మరియు కమల. ప్రతి మహావిద్య అమ్మవారి శక్తి యొక్క ఒక ప్రత్యేక కోణాన్ని సూచిస్తుంది. కాళీమాత కాలం మరియు మరణం యొక్క హద్దులను అధిగమిస్తుంది. సంక్షోభ సమయాల్లో సురక్షితంగా దాటించే శక్తి తార. షోడశి సౌందర్యానికి మరియు సంపూర్ణ పరిపూర్ణతకు ప్రతిరూపం. భువనేశ్వరి సమస్త విశ్వానికి అధిదేవత. భైరవి తపస్సుకు మరియు తీవ్రమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణకు ప్రతీక. చిన్నమస్త పరిత్యాగం మరియు ఆత్మత్యాగం యొక్క అంతిమ స్థితికి ప్రతీక. ధూమావతి శూన్యత మరియు వైరాగ్య మార్గాన్ని ప్రకాశింపచేస్తుంది. బగలాముఖి తన శత్రువులను నిర్వీర్యం చేసే లేదా స్తంభింపచేసే శక్తిని కలిగి ఉంటుంది. మాతంగి వాక్కు మరియు జ్ఞానదేవత కాగా, కమల శ్రేయస్సు మరియు అదృష్టానికి ప్రతిరూపం. ఈ మహావిద్యలకు అంకితమైన ఆధ్యాత్మిక సాధన సాధారణ ప్రదేశాల కంటే ఎంతో శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది అని అంటారు. సరిగ్గా ఈ కారణంగానే దేశం నలుమూలల నుండి మరియు ప్రపంచం నుండి తాంత్రిక సాధకులు ఇక్కడ సంవత్సరాల తరబడి కఠోర తపస్సు చేస్తారు. ఈ ఆధ్యాత్మిక సాధన అంత సులభమైనది కాదు. కామాఖ్యలో మీరు కోరినది ఏదైనా పొందవచ్చు, కానీ దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది సాధకులు తమ లక్ష్యాలను సాధించి ఇక్కడ నుండి తిరిగి వెళతారు.
మరికొందరు అసంతృప్తితో మిగిలిపోతారు. ఇదే కామాఖ్య యొక్క అంతిమ రహస్యం. ఆ దేవి మీరు కోరుకున్నది మాత్రమే ఇవ్వదు, బదులుగా మీరు అర్హులైన దాన్ని ఆమె మీకు ప్రసాదిస్తుంది. ఈ ప్రదేశం భయాన్ని కలిగిస్తుంది, శక్తివంతమైన ఆకర్షణను ప్రదర్శిస్తుంది, మరియు ఒకరిని మూలాల వరకు కదిలిస్తుంది. బహుశా సరిగ్గా ఈ కారణంగానే కామాఖ్య ఆలయం ఈనాటికి ఒక రహస్యంగా మిగిలిపోయింది. మీరు ఈ కథను పూర్తిగా భక్తితో విని ఉంటే కామాఖ్య మాత దృష్టి మీపై కూడా పడుతుంది. ఇదే ఈ కథ యొక్క అంతిమ సత్యం, మరియు దానిలోనే దీని గొప్ప రహస్యం ఇమిడి ఉంది. కామాఖ్య మాతకు సంబంధించిన ఈ గంభీరమైన రహస్యాలు మరియు మరియు చెప్పని కథలు మిమ్మల్ని ఎంతగానో కదిలించి ఉంటే, దివ్య స్త్రీ శక్తిపై విశ్వాసం ఉన్న వారితో ఈ వీడియోను తప్పకుండా పంచుకోండి. ఎందుకంటే ఈ కథలను ఇతరులకు అందించడం ద్వారా వారు అమ్మవారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతూనే ఉంటారు అనేది నమ్మకం.